హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే నా ఫేస్ క్లీనప్ చేయబోతున్నా. సో దానికోసం O3 ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నా అనమాట. O3 క్లీనప్. సో ఫస్ట్ క్లెన్జింగ్ అయితే చేయబోతున్నా గైస్. సో ఈ క్లెన్జింగ్ వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న డర్ట్ని అండ్ డార్క్నెస్ని అయితే రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒక 1.5 minutes జెంటల్గా అయితే స్క్రబ్ చేయాలి. సో క్లెన్జింగ్ అయిపోయింది, ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ అనమాట. సో ఈ స్క్రబ్ వచ్చేసి మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. 1 to 3 minutes మనం అయితే మన ఫేస్ని మంచిగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. మన థర్డ్ స్టెప్ అద్భుతైన మాస్క్ అయితే. సో ఆల్రెడీ నేను ఇక్కడ బౌల్లో వేసుకున్నాను పౌడర్. సో దీన్ని వాటర్తో మిక్స్ చేసుకొని ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో గైస్ అప్లికేషన్ అయితే అయిపోయింది అనమాట. ఒక 5 to 6 minutes అవుతే ఈ మాస్క్ అనేది మనకి రబ్బర్ ఫామ్లో అయిపోతుంది. సో రబ్బర్ ఫామ్లో అయిపోయిన తర్వాత మనం నార్మల్గా పీల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అండ్ సో ఒక 5-10 minutes తర్వాత మాస్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తా. సో గైస్ మన ప్యాక్ అయితే డ్రై అయిపోయింది అనమాట. ఇట్లా అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. సో లెట్స్ పీల్ దిస్. సో గైస్ మన థర్డ్ స్టెప్ అయితే ప్యాక్ అయిపోయింది. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి లోషన్ అనమాట. లోషన్ అయితే మనం ఒక 2 to 3 minutes దాకా అయితే స్క్రబ్ చేసుకోవాలి. సో స్కిన్ అయితే మొత్తం చాలా మాయిశ్చర్గా ఉందన్నమాట. అండ్ దీని రిజల్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నా ఫేస్లో ఉన్న ట్యాన్ అయితే రిమూవ్ అయింది అండ్ నా స్కిన్ అనేది చాలా డ్రైగా అండ్ ఫ్లేకీగా ఉండే. ఇప్పుడు అలా అస్సలు లేదు, చాలా సాఫ్ట్గా చాలా క్లీన్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు.